ఆశీష్, నీ వర్క్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. ఈ మధ్య నువ్వు ఆఫీస్లో అందరినీ అరుస్తున్నావని, ఎక్కడ పడితే అక్కడ అందరినీ ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు వదిలిపెడుతున్నావని అందరు కంప్లైంట్ చేస్తున్నారు. పోనీ అది వదిలిపెడితే వర్క్ మొత్తం మిస్టేక్సే ఉంటున్నాయి. మరి నీకు ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు. కానీ నీకు ఒక నెల రోజుల సమయం ఇస్తున్నా. ఒకవేళ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటావా, ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ నెల రోజుల్లో నువ్వు మంచిగా వచ్చి మళ్ళీ మంచిగా వర్క్ చేస్తేనే ఆఫీస్లో ఉంటావు, లేదంటే నిన్ను ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది. జాగ్రత్త. అరే ఏమైందిరా ఇట్లున్నావు? ఏం చెప్పాలరా, లేదురా. అట్లా అని సార్ పిలిచి నాకు ఒక నెల రోజులు మాత్రమే టైం ఇచ్చిండు. నాకేం చేయాలన్నది అసలు నాకు మనశ్శాంతి అనేదే లేదురా. నాకు మనశ్శాంతి కావాలరా. ఏం చేయాలో చెప్పండిరా నాకు. అన్న దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంటిరా? తగ్గిద్దాం. అమ్మో, నేను అట్లాంటివి ఏం రా, నాకు నచ్చవు అట్లాంటివి. అయినా వద్దురా ప్లీజ్. ఒక పెగ్గేసి చాలమ్మా. అబ్బా ప్లీజ్ రా, వద్దురా. సరేలేరా, తాగుదాం. నాకు తెలియదు కానీ మీరు పట్టుకరా అది. సరే పట్టుకత్తా. మా ఇంటికి వచ్చేది. సరే. అరే హాయ్ రా, తాగుదాం. కూర్చోరా. ఫస్ట్ నువ్వే పెగ్గు. ఓకే. అరే నిజంగా మనశ్శాంతి తక్కుదారా? అత్తయ్య నన్ను ఒక పెగ్గి. సరేనా, అత్తదంటవారా? దీని మాసం ఏందో వెరైటీగా ఉన్నదిరా. ముక్కు మూసుకొని రావడం. సరే. ఏదిరా మనశ్శాంతి? తాగితే మనశ్శాంతి అంతా అండి. ఏది మనశ్శాంతి? అది ఇంకో పెగ్గేరా. మత్తేరా మనశ్శాంతి. ఇంకో అగో మనశ్శాంతి ఏదిరా? ఇంకోటే మామ. ఇంకోటే మామ. ఏంటిరా మనం మనం కూడా మనశ్శాంతి ఏదిరా? ఇది మనం తప్పేసినట్టున్నట్టు అక్కడ. మనశ్శాంతి అరే మామ క్యూర్ అయిందా? ఏం క్యూర్ రా? ఏం క్యూర్? మనశ్శాంతి కావాలన్నా తలకాయ నొప్పి తెచ్చిపెట్టిరు నాకు. ఏం కూల్ రా? ఇట్లాంటి చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి సలహాలు ఇవ్వరా. పోరా ఇంటికెళ్ళి ఫస్ట్. మీరు నాకు వెళ్ళి పోరీరా. అరే డాక్టర్ సరేరా పోదాం. నాకు మంచి తెలిసిన డాక్టర్ ఆయన దగ్గర పోదాం. సరేరా పోదాం.
మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ ఇద్దరిట్లో ఎవరికి ప్రాబ్లం? మీకు మ్యామ్. ఏమైంది? అరే మేడం, నాకేం కాలేదు. నాకు మనశ్శాంతి కావాలి మేడం. మనశ్శాంతి కోసం తపన పడతాను. నాకు మనశ్శాంతి కావాలి. మీ దగ్గర దొరుకుతుందని వచ్చినాను. సరే సరే, దొరుకుతుంది కానీ ఫస్ట్ నువ్వు నిదానం, కొంచెం మంచిగా కూల్. అరే కూల్ ఏంది మేడం? కూల్ నాకు మనశ్శాంతి కావాలి. కూల్ కూల్ అంటారు, ఇలా మనశ్శాంతి సరే బాబు, ఒకసారి నీ చెయ్యి. నాలుక బయటకాను, కళ్ళు. స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చూపించాలి, చేసుకొని రాపో. ఓకే. ఇదిగోండి మేడం. ప్రాబ్లం ఏం లేదు, నార్మలే ఉంది. సరే, బ్లడ్ టెస్ట్, కొన్ని టెస్టులు రాస్తా, టెస్టులు చేయించుకోండి. ప్రాబ్లం ఉన్నదంటే ప్రాబ్లం లేదంటే మందు తీసుకోరాదురా. సరే సరే, కొన్ని టెస్టులు అయితే చేయించుకోండి, దాన్ని బట్టి ఏం ప్రాబ్లమో చెప్తా. ఓకే. బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి. ఇదిగోండి మేడం, బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేసిన కాడ మొత్తం లీటర్ బ్లడ్ తీసుకున్నాడు మేడం వాడు. టెస్టులు కూడా నార్మలే ఉన్నాయి, అసలు ప్రాబ్లం ఏం లేదు. సరే, కొన్ని మెడిసిన్ రాస్తా, ఒక వారం అయితే వాడి చూడండి. ఒక 1 వీక్ వాడిన తర్వాత మళ్ళీ నన్ను కలవండి, సరేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇది 1 వీక్ వాడి మళ్ళీ నన్ను కలవండి. సరే సరే. హైరామమ్మా. హాయిరా. ఏమైంది రా? అరే ఏం టాబ్లెట్లు రా, గన్ని టాబ్లెట్లు రాసిరు, పైసలన్నీ బొక్క. మళ్ళా టాబ్లెట్లు మేము కూడా ఏమో కానీ నా మనశ్శాంతి అనేది అత్తలేదు. అరే ఇంకొక వారం మారా. ఏమద్దు, ఈ మందులు గిన్నులు ఏమద్దు, ఇక నా దగ్గర రాకూరి మీరు నడుగురు. ఇక పోదాం. ట్రిప్ పోదాంరా. అక్కడ మా అత్తమ్మ ఇంటికి పోతే అక్కడ మంచి పల్లెటూరు పొలాలు అన్నీ ఉంటాయిరా. సరే తీరా. సరే పోదాం, పారా. సరే. ఏ నడుపురా, నడుపు, బండి నడుపు. అరే ఆగురా. అరే సచ్చిందా బతికిందారా కోడి? అరే అరే పోరడా, కోడి చంపుతీవి కదరా, కళ్ళు కనబడతలేవరా మీకు? పక్కనాగచ్చిరా పోరాడరా? ఎవరన్నా రాని పోరాలని దొరకటి బగ్గదంటాం. అరే ఇక కోడి చూడు ఎట్లు చంపిర్రు, ఎట్లున్నారు చూడు, వాళ్ళు ఎట్లు ఉరికతారు, ఎంత స్పీడ్లో వస్తారు చూసినా వాళ్ళు. ఏదిరా కోడి చంపి రాని రాని అంటే రాని ఆంటీ ఆంటీ రాని కోడి 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 ఉంటారా? ఏదో దానికి ఉంటారా? ఆంటీ మీకు కూడా అటాచ్ ఉందండి. కోడి అడ్డొచ్చిందా? నువ్వు చూసినా కానీ అదే అడ్డొచ్చిందా నీకు? సరే ఆంటీ, సరే ఇక మీ కోడి తెచ్చిదేం కానీ పైసలు ఎంత నాకు తెలియదు, నాకు కోడి నాకు ఇవ్వాలి, ఏం చేయకన్నా కోడి నాకు వెళ్ళిలోకి తెచ్చిన దాన్ని. అరే ప్లీజ్ అండి, మేము దూరం నుంచి వచ్చినామండి, పైసలు ఇస్తామండి. కావాలి అంత స్పీడ్ వస్తావా? అదే మనుషులు ఉంటే అంటే
తెలవక చేయక చేసినామండి. ప్లీజ్ అండి, ఇది ఒక డబ్బులు తీసుకుని వదిలిపెట్టమండి మమ్మల్ని. పూర్ణ ఇక పైసలు ఇస్తానంటారు కదా మరి తీసుకో పూర్ణ. ఇక లేదు ఇంకా. సరే సరే తీసుకో. ఛీ, మనశ్శాంతి కోసం అని ట్రిప్పుకు పట్టుకొచ్చు. రైట్ రైట్ రమ్ము. మనశ్శాంతి కోసం అని ట్రిప్పుకు పట్టుకొచ్చు. ఏం చేసినావు? కోడిని చంపేసినావు. ఆడికి పోయినాక ఇంకెక్కువ మనశ్శాంతి వచ్చింది నాకు. వచ్చిందా నాకు? మనశ్శాంతి లేదు ఏం లేదు కానీ ట్రిప్పులు అట ట్రిప్పులు ట్రిప్పులు అట ట్రిప్పులు. పోర్రా పోరు. ట్రిప్పులు వద్దు ఏముంది, మీరు వద్దు, మీ ట్రిప్పులు వద్దు నలుగురి. ఏడికి పోయినా నాకు అసలు మనశ్శాంతి అనేది దొరకలేదు. ఛీ. మర్నాడు ఆఫీస్లో ఎందుకో డల్గా ఉన్నారు. ఏం చెప్పను మంగమ్మ, నా ప్రాబ్లం అలాంటిది. నాకు మనశ్శాంతి కావాలి మంగమ్మ. నీకేమైనా మనశ్శాంతి గురించి ఏమైనా తెలిసిందో నాకు చెప్పు మంగమ్మ. నాకు మనశ్శాంతి కావాలి ఇప్పుడే. సరే మరి నేను తీసుకెళ్తా, వస్తారా? వస్తాం మంగమ్మ. వెళ్దామా మరి? వెళ్దాం. ఇప్పుడే వెళ్దామా? ఇప్పుడే వెళ్దాం. సరే రండి. కొంత ఖర్చు అవుతుంది మీకు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మంగమ్మ, నేను పెట్టుకుంటాను. పెట్టుకుంటారా? సరే సరే మరి వెళ్దాం సార్. సరే సరే రేపు వెళ్దామా? ఇప్పుడు వెళ్దామన్నారు కదా సార్ మీరు. రేపు వెళ్దాం మంగమ్మ. ఇప్పుడేం మాట మారుస్తారు సార్ మీరు. రేపు వెళ్ళిపోదాం. సరే సార్. సరే వెళ్దామా? వెళ్దాం. అవును వెళ్ళిపోతాను మంగమ్మ మనం ఇప్పుడు. మనము మాంత్రికుల దగ్గరికి వెళ్దాం సార్ మనం. అవునా? సరే సరే. అమ్మా అమ్మా బాగున్నారా? బాగున్నావు అమ్మా. చాలా రోజుల తర్వాత వచ్చినావు కదా. అవునమ్మా, మీతోటి పని పడ్డది మాకు. అవునా? అవును. అవును, మొన్న ఎవరిని పట్టుకొచ్చినావు కదా, వాళ్ళు మంచిగా అయ్యారా? కాలేదమ్మా, మళ్ళీ తీసుకొచ్చినాను మీ దగ్గరికి. అవునా? మనశ్శాంతి లేదట మా సార్కు. మనశ్శాంతి కావాలయ్యా. అమ్మా ఏమైంది బాబు నీకు? ఇక్కడ ఎవరికి చూపించుకున్నా, డాక్టర్ చూపించుకున్నా, ఏం చూపించినా నాకు మనశ్శాంతి అనేది దొరకలేదు. ఇక మా మంగమ్మ ఇక తీసుకొచ్చింది మీ దగ్గరికి, మీరు మంచిగా కూతారంటే. అయ్యో, ఎప్పటి నుంచి అవుతుంది అట్లా? చాలా రోజుల నుంచి అవుతుందమ్మా. అవునా? అయితే నీకు ఒకటి ఇస్తా, ఆ పని చేస్తే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. సరే. ఇగో నిమ్మకాయ ఇస్తాను నీకు. ఇది రోజు నీ తల కింద పెట్టుకొని పడుకో, నీకు మనశ్శాంతి దొరుకుతుంది. సరే అమ్మా. సరేనా? రోజు తల కింద పెట్టుకొని పడుకో, మరి మర్చిపోకు. సరే సరే. సరే. నిమ్మకాయ ఇచ్చింది. వాయమ్మో, ఏంది కలలు? ఈ నిమ్మకాయ పెట్టుకోవడం ఏమో అని పిచ్చి పిచ్చి కలలు వస్తాయి. ఈ నిమ్మకాయ వద్దు ఏమొద్దు నాకు.
సార్ మీకు తగ్గిందా సార్? ఏం తగ్గుడు మాకమ్మా, పిచ్చి పిచ్చి కళ్ళొస్తానే, దెయ్యం నా పక్కగా పడుకున్నట్టు నన్నే ఇట్టి మిసిలిస్తాంది. ఏంది ఏ నువ్వొద్దు, నీ నిమ్మకాయ వద్దావా, ఆమెకే ఇచ్చడం వల్ల సరే. ఇదేంటి ఏం పశు? ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఇంత నెమ్మది ఉంది నాకు ఇప్పుడు. ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. హలో హలో హలో, హలో. ఇక్కడ రోడ్డు మీద నేను వెళ్తున్నప్పుడు మీ పోస్టర్ చూసినప్పుడు, ఆ పోస్టర్లో మాటలు చూసినప్పుడు నా మనసుకి కొంచెం నెమ్మదిగా అనిపించింది. ఎవరండి మీరు? ఇక్కడ మేము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ పోస్టర్లో మాటలు చూసి నా హృదయంలో కొంచెం మనశ్శాంతిగా అనిపించింది సిస్టర్. ఓకే. ఇక్కడ మీ నెంబర్ చూడంగానే ఇంకా మీకే ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేసిన. అదే ఆ మాటల గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? తప్పకుండా. ఇది ఎక్స్ఏ ఎల్కల్పల్లి గేట్. లోపలికి వచ్చాక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్లో కొంచెం లోపలికి వస్తే లాస్ట్ కార్నర్లో ఉంటుంది చర్చి, అక్కడికి రండి. ఓకే, తప్పకుండా సిస్టర్. తప్పకుండా రండి. కల్వరి సువార్త. మీరేనా బాబు? సిస్టర్ నేనే, మీకు కాల్ చేసింది. చెప్పండి. అదే నేను మీ ఆ పోస్టర్లో మాటలు చూసి నాకు కొంచెం ఎప్పటి నుంచో నాకు మనశ్శాంతిగా లేదు. ఆ మాటలు చూడగానే నాకు నా హృదయంలో చాలా మనశ్శాంతిగా అనిపించింది. దాని గురించి ఇంకా మీరు నాకు ఏమైనా చెప్తారేమో అని నేను ఇక్కడికి వచ్చాను సిస్టర్. తప్పకుండా. ఆ వాక్యంలో ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని. దేవుడు మనం ఏ భారమైనా సరే, అది పాప భారమైనా సరే, మనుషులు మేము ఏ పాపం చేసినాము అనుకుంటాము, కానీ మనము పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారం కాబట్టి మనం పాపులం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందలేకపోతున్నారని. అంటే లోకంలో ఏ ఒక్కరు నీతిమంతులు అనేవారు లేరు. అయితే ఆ పాపం నుండి విడుదల రావాలంటే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తానే ఈ లోకానికి మనల్ని ప్రేమించి పంపించాడు, తన కుమారుణ్ణి. ఆయన వచ్చి మన కోసం ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. మన సమస్త పాప భారం ఆయన మోసాడు ఆ కల్వరి సిలువలో. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తం కాచి, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. పరిశుద్ధ జన్మించాడు ఆయనలో. ఎందుకంటే వేద గ్రంథాలు కూడా తెలియపరుస్తున్నాయి ఏంటంటే, పరిశుద్ధ రక్తం ద్వారానే మానవునికి పాప క్షమాపణ అనేది కలుగుతుందని. అది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క లేఖనాన్ని నెరవేర్చాడు. అందుకోసమే ప్రతి మానవుడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడాలంటే ప్రతి ఒక్కరూ ఆయన రక్తం చేత కడగబడాలి. ఎందుకంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాప భారములన్నింటినీ కల్వరి సిలువలో భరించి పాపం నుండి శాపం నుండి మనల్ని విమోచించాలని ఆయన ఆ యొక్క కల్వరి సిలువలో మరణించి 3వ దినాన తిరిగి మృత్యుంజయుడై ఆయన లేచాడు. ఒకసారి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మరొకసారి ఆయన రాబోతున్నాడు. అయితే ఆయన మన ఈ యొక్క పాప భారము కాకుండా అన్ని ప్రతి ఒక్క భారం, ఏ భారమైనా సరే, అది అప్పుల భారమా, కుటుంబ సమస్యల భారమా, రోగ బాధల భారమా, ఏ భారమైనా ప్రతి భారం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ముఖ్యంగా పాప విమోచన కలిగిస్తాడు. ఎవరు పాపాన్ని తీసేయలేరు, ఎవరు పాపాన్ని ఈ లోకం మనుషులు
తీసివేయలేరు, కానీ ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ విమోచన అనేది ఉన్నది. ఎందుకంటే మనం మరణించిన తర్వాత మనకంటూ ఒక నిత్య రాజ్యం ఉన్నది. అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే పరలోకము నరకం అని. కాబట్టి మనం పరలోకంలో ఉండాలంటే, ఆ నిత్య రాజ్యంలో ఉండాలంటే అందరూ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే మీ యొక్క బైబిల్ చదవండి ప్రతిరోజు. దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడతాడు, మీకు మనశ్శాంతిని ఇస్తాడు. దీంట్లో ఏం చదవాలి సిస్టర్? అది క్రొత్త నిబంధన. అందులో మొత్తం యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కోసం ఏం చేశాడు, ఈ భూమి మీద ఏ విధంగా మనము జీవించాలో అవన్నీ అందులో రాయబడి ఉన్నాయి. మన జీవితాన్ని మనం ఏ విధంగా చక్కదిద్దుకోవాలో ప్రతిదీ అందులో రాయబడి ఉన్నది. అది మీరు చదివినప్పుడు దేవుడు మీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ హృదయానికి నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. సరే సిస్టర్, ఈ చదివి వన్ వీక్లో మీ దగ్గరికి వస్తాను. తప్పకుండా. మొదటి రోజు అబ్బా, ఈ బైబిల్ చదువుతుంటే నా మనసులో ఎందుకో చాలా రిలీఫ్గా మనశ్శాంతిగా అనిపిస్తుంది. రెండో రోజు నిజంగానే నా భారం అంతా దిగిపోయినట్టే ఉంది. అసలు దేవుడు నా కోసం ఎంత రక్తం కార్చిండు, యేసయ్య నా పాపాల కోసం మరణించిండు. నేను ఎంత పాపిని, యేసయ్య నన్ను క్షమించేసేయా, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించేసేయా, ప్లీజ్ యేసయ్య నా పాపాలన్నీ క్షమించను. నీ స్పర్శనామములో అడుగుతున్నాను తండ్రి. ఆశీష్, నీ వర్క్ ఎంతో నీట్గా అయ్యింది. నువ్వు చాలా 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 బాగా చేస్తున్నావు వర్క్. నీ వర్క్ని బట్టి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు ఎక్కడ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నావా? అది నేను ఒక రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పోస్టర్ చూశాను మేడం. చూసినప్పుడు దాంట్లో ఉన్న వాక్యాలు, అంటే దాంట్లో ఉన్న మాటలు చదివినాక నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. దాని తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ చేసినాను. నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ సిస్టర్ నన్ను అంటే పిలిచి మొత్తం ఆ మాటలకి మొత్తం నాకు చెప్పింది. చెప్పినాక నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. అండ్ నాకు ఈ బైబిల్ ఇచ్చింది ఆ సిస్టర్, రోజు చదువుకోమని. ఇది చదువుతున్నప్పుడల్లా నా మనసు చాలా మనశ్శాంతిగా ఉంది. ఇదే నేను చదవబోయే సీక్రెట్. వెరీ గుడ్. నిన్ను మార్చిన దేవుడు చాలా గొప్పవాడు. థ్యాంక్ యూ. ఏంటి సంతోషంగా ఉన్నావు? మీరు ఇచ్చిన బైబుల్ నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది సిస్టర్. నా భారం అంతా దిగిపోయినట్టుంది. ఇంకొకటి, నాకు నా బాస్ ఉన్నారు కదా, నా బాస్ నా ఇంప్రూవ్మెంట్ ని చూసి చాలా మెచ్చుకున్నారు. అండ్ నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్. అలాగా మీరు కూడా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారా? యేసయ్య దగ్గరికి రండి, దేవుడు ఖచ్చితంగా మీకు మనశ్శాంతిని ఇస్తాడు. థ్యాంక్ యూ. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో భారాలతో జీవిస్తూ ఉంటారు. ప్రతి పరిస్థితిని బట్టి, ముఖ్యంగా పాప భారం. ఆ పాప భారం నుంచి విడుదల పొందినప్పుడు మనము ఆ నిత్య రాజ్యానికి చేరుకుంటాం. అదొకటే కాదు, యేసయ్య ఈ లోకంలో ఏ సమస్యలో ఉన్నా, ఏ భారముతో ఉన్నా ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నెమ్మదినిస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు. అట్లు ఎవరైనా ఏ బాధ చేతనైనా మనశ్శాంతి లేక ఉన్నారేమో, తప్పకుండా ఈ దినమే యేసయ్యను మీ హృదయంలో చేర్చుకోండి, ఆయన నెమ్మదినిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.